నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు బొబ్బరి పప్పుతో వడలు సూపర్ టేస్ట్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఈ వడలు చాలా హెల్దీ ఫుడ్ అండి. పిల్లల స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా చేసి పెట్టారంటే బయట ఫుడ్లు అయితే తినరండి, అంత బాగుంటాయి. ఈ ఫుడ్ అయితే ఇంట్లో మనం చేసి పెట్టుకుంటే సూపర్ హెల్దీ ఫుడ్ అండి. పిల్లలకి మంచి ఆయిల్తో చేస్తాం కాబట్టి ఇలా బొబ్బరి పప్పు అయితే నేను ఒక తవుడు బొబ్బరి పప్పు తీసుకున్నానండి. 1/2 కిలో, కేజీ కొలతల్లో అయితే 1/2 కిలో అండి. మామూలుగా కొలుసుకుంటే తవడ పోసానండి. తవడ పోసి 4 గంటల సేపు నానబెట్టుకోవాలండి. ఇది శుభ్రంగా ఒక పెద్ద గిన్నెలో పోసేసి బాగా వాటర్ పోసేసి 4-5 సార్లకి శుభ్రంగా నీట్గా కడిగేయాలండి. కొన్న పప్పు కాబట్టి వాళ్ళు ఏదేదో కలుపుతూ ఉంటారు. దానికి మనం ఇంటికాడే శుభ్రంగా క్లీన్గా 4-5 సార్లు అయితే వాష్ చేసేసుకోవాలి. పప్పు తెల్ల నీరు వచ్చేంత వరకు వాష్ చేసుకోవాలండి. శుభ్రంగా కడుక్కోవాలి. తెల్ల వాటర్ వచ్చేసేయాలి పప్పులో. కానీ అంత శుభ్రంగా కడుక్కుంటే అంత టేస్ట్ బాగుంటుందండి. పప్పు వడలైతే సూపర్ టేస్ట్తో ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు ఎలా వచ్చినాయి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీలో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. 4 గంటలు అయితే నానబెట్టానండి. ఇలా కడిగేసి తెల్లగా కడిగేసి 4 గంటలు నానబెట్టుకోవాలి. నానాక శుభ్రంగా కడిగేసుకోవాలండి. మళ్ళీ పొట్టు అంతా కడిగేసుకోవాలి. కొద్దిగా ఉన్నా పర్వాలేదు, హెల్దీ ఫైబర్ ఉంటుంది కాబట్టి పొట్టులో కొద్దిగా ఉన్నా పర్వాలేదండి. నీరంతా వాడదేవేసి మిక్సీ పట్టుకోవాలి. మనకేం మెత్తగా రానవసరం లేదండి. పిండి ఇలా కచ్చబచ్చగా ఉంటే సరిపోతుంది. టేస్ట్గా ఉంటుంది. తినేటప్పుడు పంటి కింద పడుతూ ముక్కలు బాగుంటాయి. పిండి అంతా ఇలా మిక్సీ పట్టేసుకుని అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని ఒక గుప్పుడు అల్లం ముక్కలు వేసుకోవాలండి. ఒక గుప్పుడు అల్లం ముక్కలు వేసుకుని అందులో 1/2 కప్పు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. స్పైసీగా ఉంటే బాగుంటుందండి. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు కరివేపాకు సన్నగా తరిగేసుకోవాలి. 1/2 కప్పు కొత్తిమీర సన్నగా తరిగే శుభ్రంగా కడిగేసుకుని వేసేసుకుని శుభ్రంగా కలుపుకోవాలండి. అందులోనే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మసాలా వడ అండి. మసాలా వడ సూపర్గా ఉంటుంది. మసాలా వడ ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ వేసి అందులో కవర్ మీద ఇలా మనం గారెలా పలసగా ఒత్తి వేయాలండి. బాగా మందంగా వేయకూడదు, లోపల ఉడకవు. చూడండి సూపర్గా ఉన్నాయి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పలసగా వేస్తేనే మనకి కరకరలాడుతూ బాగుంటాయండి. పైకి కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా సూపర్గా ఉంటాయి. తినే కొద్దీ తినబుద్ధి అవుతుంది. అంత బాగుంటాయండి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఇలా చేసి పెట్టారంటే చల్లని వాతావరణంలో పక్కన వర్షాలు సూపర్గా తింటారు. బయట ఫుడ్లకి ఎగబడరు. మనం ఇంట్లో ఇలా చేసి పెట్టుకున్నామంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ప్రతిరోజు పిల్లలు వచ్చేటప్పటికి ఏదో ఒకటి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం వాళ్ళకి హెల్తీగా ఉంటుంది. హెల్తీ ఫుడ్ అండి ఇది. సూపర్గా టేస్ట్ అయితే అదురుతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. చూడండి లోపలైతే జ్యూసీగా, పైకైతే కరకరలాడుతూ క్రిస్పీగా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి ఇలా పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకున్నామంటే స్పైసీగా సూపర్గా ఉన్నాయండి. ఇలా తింటుంటే పచ్చిమిర్చి నంచుకొని తింటుంటే చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్.